తమిళ హీరో విక్రమ్ ప్రభు కెరియర్లో 25వ సినిమాగా తెరకెక్కించిన సినిమా సిరాయ్. క్రిస్మస్ సందర్భంగా తమిళంలో రిలీజ్ అయింది. అయితే ఇది బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్సే అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందంటే, పోలీస్ జీవితానికి సంబంధించి కొన్ని అరుదైన అంశాలను ఈ సినిమాలో చూపెట్టారు. మిగతా సినిమాలలాగా కేవలం ఉన్నతాధికారులపై ఫోకస్ పెట్టకుండా ఒక ఏఆర్ కానిస్టేబుల్ చుట్టూ కథను నడిపించిన తీరు బాగుంది. శ్రీనివాస్ పాత్ర పోలీస్ కంటే ముందుగా ఒక మనిషిని నమ్మే వ్యక్తిగా చక్కగా ప్రజెంట్ చేశారు. దీంతో ప్రేక్షకులు అతడి పాత్ర బాగా కనెక్ట్ అవుతారు. విక్రమ్ ప్రభు ఒక చక్కటి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. కానీ ఈ సినిమాకు నిజమైన హీరో మాత్రం ఎల్కే అక్షయ్ కుమార్. తన పాత్రలో డైలాగు, బాధ తదితర అంశాలు ఆయన ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సినిమాలో ఆయన పాత్ర చాలా ప్రాధాన్యత లభిస్తుంది. అబ్దుల్ తన కోణంలో వివరించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు ఎమోషనల్ మరియు ఆకట్టుకునేలా సాగుతుంది. ఒక్కొక్క సమయంలో ఈ సినిమాలో హీరో విక్రమ లేకపోతే ఇతన అన్నట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ పాత్ర కొన్ని సీన్స్తో వచ్చే సస్పెన్స్, ముఖ్యంగా తప్పించుకునే క్రమంలో ప్రీ క్లైమాక్స్ సమయంలో వచ్చే సస్పెన్స్ అదిరిపోతుంది. తప్పించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ, కోర్ట్ రూమ్లో సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. కళావతి పాత్రలో అనిస్మా అనిల్ కుమార్ చక్కటి పర్ఫార్మెన్సే ఇచ్చింది. మిగతా యాక్టర్లు తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదు. సినిమాలో మైనస్ పాయింట్లు చాలా తక్కువగానే చెప్పాలి. ఈ సినిమా ప్రారంభం కొంతవరకు రొటీన్గానే ఉంటుంది, కానీ నేరేషన్ సినిమాలపై ఆసక్తి క్రియేట్ చేస్తుంది. విక్రమ్ ప్రభు లీడ్ రోల్లో అయినప్పటికీ ఆయన పాత్ర గొప్పగేమీ లేదు. ఆయన పాత్ర స్క్రీన్ టైము ఎక్కువగా ఉన్నప్పటికీ కావాల్సినంత ఎక్స్ప్రెషన్స్ రాలేదనిపించింది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ట్రాక్ పూర్తిగా డెవలప్ చేయలేదనిపిస్తుంది. ఇక ఆయన భార్య పాత్ర సినిమాకు పెద్దగా చేసిందేమీ లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వాళ్ళ లవ్ స్టోరీ, విభేదాలు వంటి స్క్రీన్లు మరికొత్తగా చూపించవలసింది. తొలి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ సురేష్ రాజ్ కుమారి తన స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ ఆకట్టుకున్నాయి. అనుభవం ఉన్న డైరెక్టర్గా ఆయన ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. సిరాయి ఒక ఎంగేజింగ్ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది. సాలిడ్ స్క్రీన్ ప్లే, సినిమాను మలిచిన తీరు మెప్పిస్తాయి. విక్రమ్ ప్రభు డీసెంట్గా ఉన్న ఎల్కే అక్షయ్ కుమార్ అదిరిపోయే పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఎపిసోడు, ఫ్లాష్ బ్యాగు పోర్షను, ఎమోషన్ సీన్సు, సస్పెన్స్తో సాగే క్లైమాక్స్ సినిమాకు బలంగా నిలిచాయి. సినిమా ప్రారంభంలో నెమ్మదిగా సాగే కథనం కొంతవరకు మైనస్. సస్పెన్స్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారికి సినిమా తప్పకుండా నచ్చుతుంది.